హాయ్ అందరికీ నమస్తే అండి. టుడే నేను పల్నాడు స్టైల్లో దోసకాయ పచ్చడి చేశాను. ఇది మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ అండి. అది నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దీనికోసం గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోవాలి, అది క్రిస్ప్గా ఉండాలన్నమాట. ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను, ఇత్తనాలు తీసేసాను అనమాట. దీనికోసం 2 స్పూన్ల పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోనే కరివేపాకు బదులు నేను మునగాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత దీంట్లో 2 స్పూన్ల చింతపండు గుజ్జు యాడ్ చేశాను. 4-5 గార్లిక్ రెబ్బలు వేసేసాను. తర్వాత ఆనియన్ మీ చాయిస్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నాను. దీంట్లోనే మనం తొరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు 1/2 కప్ అయితే వేసాను అనమాట. ఇవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసేసానండి. తర్వాత ఇంకో 1/2 ముక్కలు ఉన్నాయి కదా, అవి కలిపాను అనమాట. మనం తినేటప్పుడు అవి పంటికి క్రిస్పీగా తగులుతాయి అనమాట. సూపర్ టేస్టీగా వచ్చేసింది. 5 నిమిషాల్లో అయిపోయిందండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి.